దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడి నామానికి స్తుతి కలుగును కాక. దేవుడి నామానికి ఆరాధన కలుగును గాక. ఆమేన్. ఈ లోకంలో మనుషులంటే చేసేది ఏమీ లేదు అమ్మా, చేసేది ఏమీ లేదు. అది నాది, ఇది నాది, అది నాది అని అనుకుంటున్నారు తప్ప మన పూర్వీకులు ఉన్న కాంచి ఎక్కడ భూమి అక్కడే ఉంది, ఎక్కడ ఇల్లులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ ఊర్లు అక్కడే ఉన్నాయి. తాతల కాంచి ఏమన్నా పట్టుకెళ్ళారమ్మా? మన నాన్నలు పట్టుకెళ్ళారా? మనం పట్టుకెళ్తామా? కొంతమంది ఇల్లుని చూసి నాది అంటారు, ఊరు నాది అంటారు. ఈ ఊరు నీది కాదు, ఈ ఇల్లు నీది కాదు, ఏదీ నీది కాదు. కనురెప్ప పాటిన ఈ శిలక ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలదు. ఆస్తి రాదు, ధనము రాదు, బంగారము రాదు, వజ్రాలు రావు, ఏమీ రావు. కానీ ఆరాటం పడతారు, పోరాటం పడతారు, ఏదో చేసేయాలనుకుంటారు, ఏదో అయిపోవాలనుకుంటారు. కానీ ఏం పడక్కర్లేదు. దేవుళ్ళో ఉంటే ఆ శాంతి సమాధానమే నీకు అన్నీ ఉన్నట్టే. దేవుడు నీకు అన్నీ కలగజేసినట్టే. ఆ శాంతి సమాధానం నిమ్మలం ఉందంటే నీకు అన్నీ ఉన్నట్టే. కానీ ఈ లోకంలో ఆరాటం పడితే దేవుడి కోసం పడు, పోరాటం పడితే దేవుడి కోసం చెయ్యి. కానీ ఆస్తుల కోసం, బంగారం కోసం, డబ్బు కోసం దేనికి చేసిన యుద్ధమే, ఏమీ లేదు. కనురెప్ప పాటుని ఏమైపోద్దో తెలియదు మన జీవితాలు. ఈ కొద్ది మాటలు దేవుడి నామానికి మహిమ కలుగును కాక. ఆమేన్.